ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఈ కాలేజీని, మీ అమ్మగారి పరువుని, ఇక్కడ చదువుకుంటున్న ఈ స్టూడెంట్స్ అందరి భవిష్యత్తుని కాపాడింది పల్లవి. అంటే నాకు చాలా ఇష్టం పల్లవి. దీనికి కారణంగా ఆవిడ పరువు పోయిందంటే నా ప్రాణం పోయినట్టే. ఇవాళ మా అమ్మని, మా పరువుని, నా ప్రాణాన్ని కాపాడావు. నీకెలా థ్యాంక్స్ చెప్పాలో తెలియట్లేదు. థ్యాంక్ యూ సో మచ్. పల్లవి, ఆ డ్రగ్స్ పెట్టింది ఎవరో చెప్తే ఇప్పుడే వాళ్ళని చంపి పారేస్తాను. తర్వాత నేను ఉరికమ్మ ఎక్కినా పర్వాలేదు. ఎవరు వాళ్ళు చెప్పు పల్లవి. ఈ పని చేయించింది ఎవరో ఝాన్సీ రాణి అని చెప్తే చరణ్ ఆవేశంతో, కోపంతో అన్నంత పని చేసినా చేస్తాడు. నాకు తెలీదు చరణ్. అయినా మేడం గారు ఎలాగో పోలీస్ కంప్లైంట్ ఇస్తారు కదా, వాళ్ళే చూసుకుంటారులే. సరే, అందరూ క్లాసులకు వెళ్ళండి. చరణ్ని తొలి చూపులోనే ఇష్టపడ్డాను. కానీ నేను ఇష్టపడిన తను మమ్మీకి శత్రువు కావడం ఏంటి? నువ్వా? ఇక్కడికి ఎందుకు వచ్చావు? ఓ, ఇది నీ ఇల్లా? నువ్వే నా ఝాన్సీ దేవంటే? మా మమ్మీని పట్టుకొని అంత మాట అంటావా? నిన్ను
ఒక్క గుద్దు గుద్దానంటే అర గుద్దుకే చేస్తావు. రోడ్డు మీదే పడాలి, మిస్ అయ్యావు. ఇక్కడే పడిపోతాయి. దించవే చెయ్యి. పిలు మీ మమ్మీని. ఏయ్, ఓ, నువ్వేనా ఝాన్సీ దేవంటే? చూస్తుంటే అర్థం కావట్లేదా ఈ దర్జా, ఈ దర్పం? హ్మ్, నా ఇంటికే వచ్చి ఏంటే నీ రౌడీజం? ఎవత్వే నువ్వు? పల్లవి, V3 కాలేజ్ స్టూడెంట్. మా కాలేజ్లో డ్రగ్స్ ఎందుకు పెట్టావే? మా మమ్మీ డ్రగ్స్ పెట్టడం ఏంటి? హేయ్, నువ్వు ఆగు బేబీ. అవునే, నేనే కాలేజ్లో డ్రగ్స్ పెట్టించాను. అయితే ఏంటి? ఎవరో వాటిని మాయం చేసి పోలీసుల కంటపడకుండా చేశారు గాని అది నేనే. నువ్వు చేసిన దుర్మార్గమైన కుట్ర తెలిసి దాన్ని భగ్నం చేసి పోలీసులు కంటపడకుండా ఆ డ్రగ్స్ అక్కడి నుంచి మాయం చేసింది నేనే. ఏం చేస్తావ్? సుమలత మేడం గారు నీకేం అన్యాయం చేశారు? ఎదురొచ్చింది. ఏ విషయంలోనైనా ఎదురు లేకుండా, తిరుగు లేకుండా బ్రతికిన నాకు ఎదురు రావాలని చూసింది. ఎన్నో సంవత్సరాలుగా కాలేజ్ సిండికేట్ కి మా మమ్మీయే హెడ్ గా ఉంది. అలాంటిది ఇప్పుడు కొత్తగా వచ్చి ఎలక్షన్లో మా మమ్మీకి పోటీగా నిలబడాలనుకుంది. దాంతో మా మమ్మీ ఈగో హర్ట్ అయింది. అయితే మీకు రాజకీయంగా ఏదైనా గొడవలుంటే మీరు ఆ సుమలత గారు చూసుకోవాలి. కానీ కాలేజ్ జోలికి రావడం ఏంటి? కాలేజ్ ఉంది కాబట్టే అది నాతో పోటీ పడాలని చూసింది. అందుకే కాలేజే లేకుండా చేయాలని చూసా. అంటే స్టూడెంట్స్ జీవితాలతో ఆడుకోవాలనుకుంటున్నారా? మీరు చేసిన పని వల్ల కాలేజ్ లో డ్రగ్స్ పట్టుపడుంటే ఆ సుమలత వాళ్ళకి పరువు పోయేది, కొంత ఆస్తి నష్టం వచ్చేది. కానీ స్టూడెంట్స్ కి లైఫ్ లేకుండా పోయేది. ఆ కాలేజ్ మీద పడ్డ మచ్చ వల్ల అక్కడ చదవలేక వేరే కాలేజ్ కి వెళ్దామన్నా వేరే ఎవ్వరూ స్టూడెంట్స్ ని జాయిన్ చేసుకోరు. అప్పుడు మాలాంటి వాళ్ళ పరిస్థితి ఏంటి? చూడు, నేను నా గురించి తప్ప ఇంకెవ్వరి గురించి ఆలోచించను. చెప్పాను కదా, నాకు పోటీ వస్తుంది. అందుకే ఆ కాలేజ్నే మూయించాలని డ్రగ్స్ పెట్టించాను. టైం బాగుంది, నువ్వు సేవ్ చేశావు.